హాయ్ ఆస్పిరెంట్స్. మనం ఈ పేపరు అఫీషియల్ మోడల్ పేపర్ అయితే సాల్వ్ చేస్తున్నాము. అందులో ఫస్ట్ క్వశ్చన్ ఆన్ ఎంఎస్ వర్డ్ 25 మార్క్స్, సెకండ్ క్వశ్చన్ ఆన్ ఎంఎస్ వర్డ్ 25 మార్క్స్ చేసాము. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ ఆన్ ఎంఎస్ ఎక్సెల్ అయితే చేద్దాము. మనం ఇక్కడ ఉన్నదైతే ఎగ్జాక్ట్గా ఎంఎస్ ఎక్సెల్లో చేయాలి. దానికోసం ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చదువుదాం. టైప్ ఆల్ ద టెక్స్ట్ అండ్ నెంబర్స్ యాజ్ షోన్ ఇన్ ద స్ప్రెడ్షీట్ బిలో. మనకి ఇక్కడ స్ప్రెడ్షీట్లో నెంబర్ వేరేలాగా టెక్స్ట్ వేరేలాగా అయితే తీసుకుంటుంది. సో దాన్ని మనం చూడాలి. ఫార్మాట్ ఆల్ ద నెంబర్స్ ఇన్ అప్రోప్రియేట్ ఫార్మాట్స్. సో ఇవి బోల్డ్ ఉంటే బోల్డ్, ఇటాలిక్ ఉంటే ఇటాలిక్ అట్లా పెట్టాలి. అండ్ విత్ కలర్స్ ఆల్సో. సెంటర్ స్ప్రెడ్షీట్ హెడింగ్ సాఫ్ట్వేర్ సేల్స్ అక్రాస్ ద స్ప్రెడ్షీట్. అంటే ఇలా పక్కకు రాకుండా మిడిల్లో ఉండేలా పెట్టాలి. ఫార్మాట్ ఆల్ ద టెక్స్ట్ యాజ్ డిస్ప్లేడ్ యాజ్ షోన్ ఇన్ ద స్ప్రెడ్షీట్ బిలో and calculate the total for each column using built-in functions. Apply all borders and shading color as shown in the spreadsheet below. సో ఇన్స్ట్రక్షన్స్ ఇలా ఉన్నాయి. మనం దీన్ని అయితే స్టార్ట్ చేద్దాం. సో విండోస్ బటన్ ప్రెస్ చేసి మనం ఎక్సెల్ అని టైప్ చేస్తే ఈ యాప్ వస్తుంది. ఎంటర్ చేసినా పర్లేదు, డబుల్ క్లిక్ ఇచ్చినా పర్లేదు. సో మనకి ఎక్సెల్ స్ప్రెడ్షీట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ బ్లాంక్ దాని మీద డబుల్ క్లిక్ ఇద్దాం. మనకైతే బ్లాంక్ ఒకటి వస్తుంది. ఈ ఎక్సెల్ స్ప్రెడ్షీట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇలా నంబర్ ఆఫ్ రోస్ ఉంటాయి అడ్డంగా ఉన్నవి, నంబర్ ఆఫ్ కొలమ్స్ ఉంటాయి, ఇంటర్సెక్షన్ ఆఫ్ రో అండ్ కొలం. సో ఈ కొలమ్స్ ఏబిసిడి ఇట్లా డివైడ్ అయ్యి ఉంటే రోస్ 1 2 3గా ఉంటాయి. సో A1 అనేది ఒక సెల్ అనమాట. సో ఇక్కడికి వచ్చామనుకోండి, ఇదంతా ఎఫ్ అనే కొలము, 9 అనే రో. సో ముందు మనం కొలం చెప్తాం, తర్వాత రో చెప్తాం. ఇక్కడ చూడండి F9 దీని పేరు. సో ఇలా ఉన్నాయి సెల్స్ అయితే. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, ఈ టేబుల్ అనేదాన్ని ఒకదాన్ని క్రియేట్ చేద్దాం. ఒకసారి చూస్తే మనకి ఇక్కడ తర్వాత ఇవన్నీ వచ్చాయి. ఏది ఈ మొత్తం అంతా ఒకే రో లాగా ఉంటాం. ముందు అసలు ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి చెక్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 రోస్ ఉన్నాయి. 1 2 3 4 5 కాలమ్స్ ఉన్నాయి. సో మనం ఫస్ట్ అది క్రియేట్ చేద్దాం. సో మనం దీన్ని కాస్త జూమ్ చేసుకుందాం బెటర్గా కనిపించడానికి. సరే, నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. మన ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేయొచ్చు. మొత్తం 5 రోస్ ఉన్నాయి. సో నేను షిఫ్ట్ పట్టుకొని రైట్ యారో ప్రెస్ చేస్తాను. షిఫ్ట్ పట్టుకొని రైట్ యారో ప్రెస్ చేస్తే 1 2 3 4 5 అండ్ మనకి 9 రోస్ ఉన్నాయి కదా. ఇప్పుడు అలాగే షిఫ్ట్ ఇంకా వదలలేదు. నేను షిఫ్ట్ పట్టుకొని 1 2 3 4 5 6 7 8 9. సో మొత్తం ఈ 9 అయితే నేను సెలెక్ట్ చేశాను. దీనికి ఫస్ట్ మనకి ఇలా లైన్స్ ఉన్నాయి కానీ బార్డర్స్ కాదు అవి. మనం బార్డర్స్ అయితే అప్లై చేయాలి. సో ఫస్ట్ ఇది తీసుకొని ఆల్ బార్డర్స్ అనే దాన్ని క్లిక్ చేస్తే మనకి బార్డర్స్ అన్నీ అప్లై అయ్యాయి అన్నమాట. సో మనకి ఇక్కడ అప్లై ఆల్ బార్డర్స్ అండ్ షేడింగ్ కలర్స్ కూడా అన్నాడు కాబట్టి ఫస్ట్ నా ఏరియాని నేను డిఫైన్ చేసి దానికి బార్డర్స్ అయితే అప్లై చేశాను. ఓకే, సో మనం ఇక్కడ ఉన్నట్టు చేసేద్దాము. తర్వాత టైపింగ్ అనేది మనం చూద్దాం. ఫస్ట్ సాఫ్ట్వేర్ సేల్స్ అనేది ఉంది. సాఫ్ట్వేర్ సేల్స్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రావాలి కాబట్టి ఫస్ట్ మనం ఇక్కడ ఈ సెల్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ అవుతుంది. షిఫ్ట్ పట్టుకొని రైట్ యారో ప్రెస్ చేసి ఇక్కడ వరకు వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ హోమ్ అనే బటన్లో ఈ హోమ్ అనే ట్యాబ్లో అలైన్మెంట్ అనే గ్రూప్ ఉంటుంది. అందులో మెర్జ్ అండ్ సెంటర్ ఉంటుంది. దాన్ని మనం క్లిక్ చేసామనుకోండి, సో ఈ కాలమ్స్ అన్నీ ఇక్కడుండే వెర్టికల్ లైన్స్ పోయి మొత్తం ఇదంతా ఒకే సింగిల్ సెల్ లాగా మెర్జ్ అయిపోయింది. మెర్జ్ అండ్ సెంటర్ ఉంది కాబట్టి మనకి ఇంకా మనం ఇక్కడ టైప్ చేసేయచ్చు అనమాట. సో ఇక్కడ డబుల్ క్లిక్ ఇస్తే కర్సర్ బ్లింక్ అవుతుంది. అప్పుడు మనం టైప్ చేయొచ్చు. ఏమనుంది అక్కడ, సాఫ్ట్వేర్ సేల్స్. సో అది అయిపోయింది, మిడిల్లోకి వచ్చింది. ఈ కాలం ఈ ఫస్ట్ రో వదిలేసేయండి. సెకండ్ రో తర్వాత ఈ సెకండ్ కాలంలో ఇక్కడ స్టార్ట్ అయింది. సో ఇది వదిలేసి దీని తర్వాత ఇక్కడ ఓకే, ఢిల్లీ, ముంబై. మనం అక్కడ ఎలా ఉందో ఎగ్జాక్ట్గా అలాగే టైప్ చేయాలి. హైదరాబాద్, హెచ్ క్యాపిటల్. అండ్ మీరు గమనించండి, ఇది నెక్స్ట్ సెల్లోకి వెళ్ళినట్టు అనిపిస్తుంది కానీ ఈ సెల్ ఇంకా ఫుల్ ఖాళీగానే ఉంది.
ఈ సెల్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇక్కడ మనం ఏం ఎంటర్ చేసాం అనేది ఉంటుంది. ఇక్కడ హైదరాబాద్ అని ఉంది. ఇది మనకి ఇటే పక్క వెళ్ళినప్పటికీ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఈ సెల్దే అనమాట. సో దాన్ని మనం ఏం చేయొచ్చు అంటే ఈ కర్సర్ ఉంది కదా, దాన్ని ఇక్కడ ఎఫ్కి హెచ్కి మధ్యలో పెట్టినప్పుడు ఈ సింబల్ వస్తుంది. ఈ బ్లాక్ సింబల్ని మనం డబుల్ క్లిక్ ఇచ్చి ఇలా ప్రెస్ చేస్తే మనకి ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు రావచ్చు. లేదా దాన్ని జస్ట్ డబుల్ క్లిక్ ఇస్తే ఆటోమేటిక్గా టెక్స్ట్ ఎంత ఉందో అంతవరకు అడ్జస్ట్ అయిపోతుంది. రైట్, ఇది అయిపోయిన తర్వాత మనం ట్యాబ్ అని ప్రెస్ చేస్తే ఆ నెక్స్ట్ సెల్లోకి హారిజంటల్గా వెళ్తుంది. మనకి కిందకి రావాలంటే డౌన్ అనే దాన్ని మనం ప్రెస్ చేయొచ్చు, పైకి వెళ్ళాలంటే అప్. ఓకే, ఆర్ అదర్వైజ్ మనం పక్కకి వెళ్ళాలంటే లెఫ్ట్ యారో ఆర్ రైట్ యారో అలాగ మనం నావిగేట్ అవ్వచ్చు అనమాట. ఆ ట్యాబ్ నొక్కిన నెక్స్ట్ దాంట్లోకి వెళ్తుంది. హైదరాబాద్ అండ్ పూణే. రైట్, తర్వాత ఇక్కడ నుంచి వర్డ్ ప్రాసెసింగ్, స్ప్రెడ్షీట్, డేటాబేస్. సో మీరు ఇది ఫుల్గా టైప్ చేయండి. వర్డ్ ప్రాసెసింగ్, స్ప్రెడ్షీట్, డేటాబేస్. నేను మీకు చెప్పాలి కాబట్టి జస్ట్ షార్ట్ కట్స్ టైప్ చేస్తున్నాను. మీరు ఫుల్ టెక్స్ట్ ఎంటర్ చేసి మీరు ప్రాక్టీస్ అవ్వండి. టాలీ, క్యూటీపీ, టోటల్. నేను డౌన్ యారో కొట్టాను. టాలీ, డౌన్ యారో, క్యూటీపీ అండ్ టోటల్. రైట్, ఇవన్నీ అయిపోయాయి. ఇప్పుడు మనం ఇవి ఎంటర్ చేయాలి. ఇవి ఎంటర్ చేసేటప్పుడు మనకి డాలర్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడికి వచ్చి మీకు ఒక విషయం చెప్తాను. ఫస్ట్ మనం ఇక్కడ ఏ బి సి అనేది ఎంటర్ చేసామనుకోండి. అలాగే 1 2 3 అని ఇక్కడ ఎంటర్ చేశాను నేను. ఇప్పుడు ఇది ఉంది కదా, టెక్స్ట్ అనేది ఎప్పుడు లెఫ్ట్ సైడ్లోకి వెళ్తుంది. ఓకే, నెంబర్ అనేది ఎప్పుడు రైట్ సైడ్లోకి వస్తుంది. మీరు గమనిస్తే ఈ బాక్స్లో ఇటే పక్కన ఉంది కాబట్టి టెక్స్ట్, ఇది ఇటే పక్కన ఉంది కాబట్టి ఇది నంబర్స్. మనం వీటిని సమ్ చేయొచ్చు అనమాట. అండ్ మనం ఎలా మ్యాథమెటికల్ ఆపరేషన్ చేస్తామో అవన్నీ చేయొచ్చు. అదే టెక్స్ట్ని మనం కలపలేం, తీసేయలేం. ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది కదా, మనం దీనికి ఫంక్షన్స్ అనేవి తర్వాత నేర్చుకుందాం. జస్ట్ మీకు చూపిస్తున్నాను. ఇక్కడికి వచ్చి మనం ఫార్ములాస్లోకి వచ్చినా సరే ఆటో సమ్ అన్నాను అనుకోండి. ఇక్కడ సమ్ అనేది L5 నుంచి L7కి వచ్చింది. ఆటో సమ్ అని కొడితే ఇది మొత్తం సెలెక్ట్ అయిపోతుంది. ఓకే, అలా కాకుండా నేను వీటిని వేరే రకం కూడా మార్చవచ్చు అనమాట. సో ఈ నెంబర్స్ని పట్టుకొని నేను అదే హోమ్ అనే దాంట్లో వీటిని జనరల్లో ఉంటే జనరల్, నెంబర్ ఉంటే నెంబర్, కరెన్సీ అయితే కరెన్సీ, మన ఇష్టం ఎలాగైనా మార్చుకోవచ్చు అనమాట. టెక్స్ట్ కింద కూడా కన్వర్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను టెక్స్ట్ కింద కన్వర్ట్ చేసేసరికి ఇక్కడ చూడండి టెక్స్ట్ అని వచ్చింది. వీటిని సెలెక్ట్ చేసుకొని చేస్తే ఇలా టెక్స్ట్ కింద వచ్చిన తర్వాత దీనికి మనం ఆటో సమ్ అనేదాన్ని మనం చేయలేం. ఓకే, సమ్ అనేది మనం చేయలేం. చూసారా, సమ్ అనేది రాదు, ఎందుకంటే ఇవి నెంబర్స్ అనేవి కాదు కాబట్టి. సో మనం వీటిని చూసేటప్పుడు జాగ్రత్తగా చూడాలి. ఓకే, ఎప్పుడైతే మనం ఇలా నెంబర్స్ ఎంటర్ చేసామో వీటిని నెంబర్ కింద ఉంచవచ్చు. మనకు కావాలంటే వీటిని అదే హోమ్ ట్యాబ్లోకి వెళ్ళి వీటిని నేచర్ అనేది మార్చవచ్చు. సపోజ్ ఇక్కడికి వచ్చి నేను దీన్ని రూపీస్ అనమన్నాను అనుకోండి, కరెన్సీ కింద రూపీ కింద కన్వర్ట్ అయిపోతుంది. అదర్వైజ్ డాలర్స్ అనమంటే డాలర్స్ కింద వస్తుంది. మనకి ఏ సింబల్ కావాలంటే ఆ సింబల్ మనం అయితే ఆ అకౌంటింగ్ కరెన్సీలోకి మనం మార్చుకోవచ్చు. సో దీస్ ఆర్ ద బేసిక్స్. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న డాటాను ఒకసారి చూద్దాం. నేను ఇక్కడ ర్యాండమ్గా అయితే నెంబర్స్ ఇస్తాను. మీరు ఇక్కడ ఎలా ఉందో దాని ప్రకారమే ఎంటర్ చేసి ప్రాక్టీస్ చేయండి. ఎగ్జామ్లో కూడా అలానే సేమ్ నెంబర్స్ ఎంటర్ చేయాలి, అలాగే ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో మనం ఇక్కడికి వచ్చి సమ్ నెంబర్స్ అయితే నేను ర్యాండమ్గా ఇస్తున్నాను. ఓకే, ఆ నెంబర్ ఇచ్చాను, ట్యాబ్ ప్రెస్ చేశాను. ఇంకో నెంబర్ ఇచ్చాను, ట్యాబ్ ప్రెస్ చేశాను. ఇంకో నెంబర్ ట్యాబ్, ఇంకో నెంబర్ ట్యాబ్. సారీ, ఇక్కడికి వచ్చాను, సమ్ ర్యాండమ్ నెంబర్. మీరు మాత్రం అక్కడ ఎలా ఉందో అలాగ టైప్ చేయండి. ఓకే,
సో నేను ర్యాండమ్గా నెంబర్స్ అయితే ఇచ్చేసాను. మీరు అక్కడ ఎలా ఉందో అలాగే టైప్ చేయండి. మీరు గమనిస్తే ఇవన్నీ పక్కకు వచ్చాయి రైట్ సైడ్, అంటే ఇవన్నీ నెంబర్స్గా ఉన్నాయి అన్నమాట. కానీ మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, ఇవి డాలర్ సింబల్లో ఉన్నాయి. సో అందుకనే మనకి కింద టోటల్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు అంతా సెలెక్ట్ చేసుకొని నేను నంబర్ ఫార్మాటింగ్ ఆర్ కరెన్సీ ఫార్మాటింగ్ ఇచ్చేస్తాను. సో మనకి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి దీన్ని ఈ సెల్ సెలెక్ట్ చేసుకొని దీని మీద క్లిక్ చేసి షిఫ్ట్ పట్టుకొని రైట్ యారో ప్రెస్ చేశాను, ఇక్కడ వరకు సెలెక్ట్ అయింది. అండ్ ఇలా డౌన్ యారో ప్రెస్ చేశాను, ఇక్కడ వరకు టోటల్ ఈ సెల్ వరకు మొత్తం సెలెక్ట్ చేసుకున్నాను, షిఫ్ట్ వదిలేసాను. ఇప్పుడు దీన్ని పట్టుకొని మనం కరెన్సీ అనే సింబల్లోకి మార్చాలన్నమాట. ఇక్కడికి వచ్చి ఇక్కడ మనం డాలర్ యునైటెడ్ స్టేట్స్ ఉంది కదా, దాని దగ్గరికి వచ్చాం. సో ఈ సెల్ నుంచి నేను సెలెక్ట్ చేసిందంతా ఇప్పుడు కరెన్సీ కింద మారిపోయింది. ఓకే, ఇక్కడ అకౌంటింగ్ అని వచ్చింది, దీనికి డాలర్ సింబల్ అయితే వచ్చింది. ఓకే, కానీ మనకి ఇప్పుడు అది ఎలా ఉంది, ఈ డాలర్ అనేది దానికి అతుక్కొని ఉంది నంబర్కి. సో దాన్ని మనం ఎలా చేయాలంటే రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ ఫార్మాట్ సెల్ ఉంది కదా, దాన్నన్నా క్లిక్ చేయొచ్చు. ఆ ఫార్మాట్ సెల్ రావడానికి Ctrl+1 అని ప్రెస్ చేసినా వస్తుంది. సో మన ఫార్మాట్ సెల్ అని క్లిక్ చేసి ఇక్కడ కరెన్సీ, సో మనకి ఇది వన్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ సంథింగ్ ఏదో ఒకటి ప్రెస్ చేసి క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి అవి అతుక్కొని వచ్చాయన్నమాట. నేను 1 ఆప్షన్ చూజ్ చేసుకున్నాను. అంతకుముందు Ctrl+Z ప్రెస్ చేస్తే అవి ఇలా లైన్గా ఉండి స్పేసెస్ ఉన్నాయి. అండ్ Ctrl+Y ఈజ్ రీడో. నేను అంతకుముందు ఆప్షన్లోకి వచ్చేస్తే సో ఇది ఇప్పుడు అతుక్కొని ఉన్నాయి. అండ్ మీరు ఇంకో విషయం గమనిస్తే ఇక్కడ డాలర్ సింబల్ వేరే ఉంది, మనం ఇచ్చిన డాలర్ సింబల్ వేరే ఉంది. అంటే మీ దాన్ని బట్టి మీకు అలా వస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇది ఎందుకు జరిగింది, ఫాంట్ అనేది చేంజ్ అవ్వటం వల్ల జరిగింది. సో అక్కడ ఎగ్జామినర్ యాక్చువల్గా బుక్మ్యాన్ ఓల్డ్ స్టైల్ వాడారనమాట. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ బుక్మ్యాన్ ఓల్డ్ స్టైల్ పెట్టినప్పుడు ఆ డాలర్ వచ్చింది. మనం రకరకాల ఫాంట్స్ యూజ్ చేసేటప్పుడు రకరకాల డాలర్ సింబల్స్ అయితే వస్తాయి. సో మైండ్ యూ దట్. ఇప్పుడు మనం ఈ డాటా అంతా ఎంటర్ చేసాము, అంటే నంబర్స్ కూడా ఎంటర్ చేసాం. ఓకే, ఏమన్నాడు, టైప్ ఇన్ ఆల్ ద టెక్స్ట్ అండ్ నెంబర్స్ యాజ్ షోన్ ఇన్ స్ప్రెడ్షీట్, ఫార్మాట్ ఆల్ ద నెంబర్స్ ఇన్ అప్రోప్రియేట్ ఫార్మాట్స్. సో మనం ఫార్మాట్ కూడా చేసాం. సెంటర్ అండ్ స్ప్రెడ్షీట్ హెడ్డింగ్ సాఫ్ట్వేర్ సేల్స్ని మనం ఇందులో ఇది చేసేసాం. అండ్ ఫార్మాట్ ఆల్ టెక్స్ట్ యాజ్ డిస్ప్లే యాజ్ షోన్ ఇన్ ద స్ప్రెడ్షీట్ బిలో. సో ఇప్పుడు మనం ఫార్మాటింగ్ చేయాలి. ఫార్మాటింగ్ అంటే ఏంటి, ఏది బోల్డ్ ఉందో అది బోల్డ్, ఇటాలిక్ ఉంటే ఇటాలిక్, అట్లాగా కలర్ ఉంటే కలర్. ఓకే, ఇవన్నీ బోల్డ్లో ఉన్నాయి. ఓకే, సో నేనేం చేస్తానంటే వరుస పెట్టి ఇవన్నీ సెలెక్ట్ చేసేసుకొని Ctrl+B కొట్టేస్తాను. సో అన్నీ బోల్డ్ అయిపోయాయి. అండ్ ఇక్కడ చూడండి ఒకసారి, నేను బోల్డ్ చేసేసరికి ఇక్కడ హ్యాష్ సింబల్స్ వచ్చేసాయి కదా, అవి నెంబర్స్ కొన్నిసార్లు ఏమవుద్దంటే పెద్దది అయిపోతే హ్యాష్ సింబల్స్ వస్తాయి. సో మనం దానికి ఫిట్ అయ్యేలాగా చేయాలంటే ఏం చేయాలి, ఈ రెండింటి మధ్యలో లైన్ దగ్గరికి వెళ్ళి డబుల్ ట్యాప్ నొక్కితే ఫిట్ అయిపోతాయి అన్నమాట. ఎంత లెంత్ ఉందో అంత లెంత్లోకి. ఓకే, కానీ మనకు కావాల్సింది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు బోల్డ్, అవి మాత్రమే బోల్డ్. కాబట్టి దీన్ని నేను ఇక్కడ ఇలా సెలెక్ట్ చేసి వీటిని Ctrl+B అని నొక్కాను. సో ఇవి బోల్డ్ నుంచి పోయాయి. ఓకే, ఆర్ అదర్వైజ్ మనం వీటిని సెలెక్ట్ చేసి కూడా బోల్డ్ చేసుకోవచ్చు. ఇది ఫాస్ట్గా బోల్డ్ అయితే అన్నిటిని ఒకసారి చేసి ఇవి అయితే తీసేసాను నేను. నెక్స్ట్ ఏం చేయాలి, వీళ్ళకి టోటల్ అనేది రెడ్ కలర్లో ఉంది. ఈ టోటల్ని డబుల్ ట్యాప్ చేస్తే ఇది సెలెక్ట్ అవుతుంది. దీన్ని మొత్తం టెక్స్ట్ని డబుల్ ట్యాప్ చేసి డ్రాగ్ చేయండి. సో అక్కడికి వచ్చిన తర్వాత కలర్ ఎక్కడ ఉంటుంది, టెక్స్ట్ కలరు, ఇది హైలైట్ కలరు. వెయిట్ ఎ మినిట్. ఓకే, దిస్ ఈజ్ ఫాంట్ కలర్. ఫాంట్ కలర్ మనం ఇక్కడ రెడ్ కలర్లో ఉన్నదాన్ని పెట్టేసాం. తర్వాత ఇప్పుడు ఈ 5 కూడా గ్రీన్ కలర్లో బ్యాక్గ్రౌండ్లో ఉన్నాయి. సో వీటిని షిఫ్ట్ పట్టుకొని ఇలా చేసి ఇక్కడ చూడండి, దీన్ని మనం పట్టుకొని గ్రీన్ కలర్ ఉంది, అది గ్రీన్ కలర్లో పెట్టేసాం. ఇదేమో మొత్తం ఎల్లో కలర్లో ఉంది. సో దీన్ని
దీని మీద మనం క్లిక్ చేసి ఇక్కడికి వచ్చి ఎల్లో కలర్ అప్లై చేసాం. అండ్ ఈ సిటీ నేమ్స్ బ్లూ కలర్లో ఉన్నాయి. దీన్ని ఇలా సెలెక్ట్ చేసి షిఫ్ట్ పట్టుకొని రైట్ యారో ప్రెస్ చేసి ఇక్కడ వరకు వచ్చి అండ్ ఈ హైలైట్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ అనే దాన్ని బ్లూ కలర్లో పెట్టాం. ఓకే, ఆల్రైట్. సో మనకి అక్కడ ఎలా ఉందో అలా అయితే వచ్చేసింది. సో ఇక్కడ వరకు అయిపోయింది మనకి. అండ్ క్యాలిక్యులేట్ ద టోటల్ ఆఫ్ ఈచ్ కాలమ్ యూజింగ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్. సో మనం ఇక్కడికి వచ్చి బిల్ట్ ఇన్ ఫంక్షన్ యూజ్ చేయాలి. సో మనం దానికి ఏం చేయాలంటే కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి, సమ్, యావరేజ్ అవన్నీ చేసుకోవడానికి. ప్రతిసారి మనం సమ్, యావరేజ్ ఇలా మ్యాథమెటికల్ ఫంక్షన్ యూజ్ చేయాలంటే ముందు ఈక్వల్ టు అని టైప్ చేసి సమ్ ఆఫ్ అని ఒక ఓపెన్ బ్రాకెట్ ఇచ్చి ఇక్కడికి వచ్చి ఈ సెల్ని సెలెక్ట్ చేసి ఇలా డౌన్ యారో ప్రెస్ చేస్తే అవన్నీ సెలెక్ట్ అవుతుంది. అండ్ బ్రాకెట్ క్లోజ్ చేసామనుకోండి, బ్రాకెట్ క్లోజ్ అయిపోతుంది. అండ్ ఎంటర్ చేస్తే వీటి సమ్ అంతా ఇక్కడ వస్తుంది. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ కూడా మళ్ళీ సమ్ అని ఈక్వల్ టు సమ్ అని చెప్పి మళ్ళీ బ్రాకెట్ ఓపెన్ చేసి ఇక్కడికి వచ్చి క్లిక్ ఇచ్చి ఇలా డౌన్ యారో ప్రెస్ చేసి షిఫ్ట్ వదిలేసిన తర్వాత ఈ మళ్ళీ షిఫ్ట్ పట్టుకొని ఇది బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ చేస్తే మళ్ళీ ఈ పైన ఉండే సమ్ అంతా వస్తుంది. మనం ప్రతిసారి అలానే చేయాల్సిన అవసరం లేదు. ఇది కర్సర్ని గమనించండి. ఈ కర్సర్ ఎప్పుడైతే ఇలాగా బ్లాక్ లాగా మారిందో దాన్ని మనం పట్టుకొని ఇలా డ్రాగ్ చేసామనుకోండి. సో అది ఇక్కడ నంబర్స్ వచ్చాయి. ఒక్క నిమిషం, నేను ఇట్లా డిలీట్ చేస్తాను. సో ఇక్కడ అంతకుముందు ఇలా ఉంది కదా, ఈ బ్లాక్ కలర్లో వచ్చినప్పుడు దీన్ని పట్టుకొని ఇలా లాగామనుకోండి, ఆటోమేటిక్గా దీని యొక్క ఫిల్ చేసేస్తుంది అనమాట. మీరు గమనించండి, దీని మీద క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ ఏముంది ఈ సెల్లో ఈక్వల్ టు సమ్ ఆఫ్ G5 అంటే ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, G5 to G9 అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అది ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేసింది అనమాట. ఓకే, ఆల్రైట్. సో ఈ రకంగా మనం బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ యూజ్ చేసి ఈ టోటల్ అనేది కూడా మనం క్యాలిక్యులేట్ చేసాం. సో దట్ వీ హ్యావ్ కంప్లీటెడ్ అవర్ టాస్క్. దీనికి మనకి 20 మార్క్స్ అనేవి వస్తాయి. ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. ప్రీవియస్గా ఇలాంటి క్వశ్చన్ మాకైతే మేము రాసినప్పుడు గ్రూప్ 2 CPT రాసినప్పుడు ఇచ్చారు. నెక్స్ట్ మనం ఈ క్వశ్చన్ 4 అనేది ఎలా చేయాలో చూద్దాం. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్లో చెప్పండి. హ్యాపీ టు ఆన్సర్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. పీస్. సిలబస్ చూస్తే మనకి ఈ స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామ్ ఎలా ఉంది.